నీవయ్యా అనే పాట పాడి ప్రభుని మహింపర్దాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తైల కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటి తైల కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదను. తండ్రి
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. అదేవిధంగా మనందరం కలిసి ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు అనే పాట పాడి ప్రభుని మహింపడతాము. అందరికి వచ్చిన పాట ఇది. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. అందరూ చప్పలతో దేవుని భయపడదామని చప్పలు కొడుతూ ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనను పగలు ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనను తగులనే తగులదు తగులనే తగులదు తగులనే తగులదు తగులనే తగులదు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు బలహీన సమయములోన తన కృపతో నన్ను ఆదుకొనును బలహీన సమయములోన తన కృపతో నన్ను ఆదుకొనును నా పాదము త్రొట్టిల్లనీయడు నన్ను కాపాడు దేవుడు కునుకడు నా పాదము త్రొట్టిల్లనీయడు నన్ను కాపాడు దేవుడు కునుకడు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు
ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా, 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 హల్లెలూయా హోసన్నా. అదేవిధంగా మనందరం కలిసి మనందరికి వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడి ప్రభుని మహింపర్దాం. అందరికి వచ్చిన పాటలండి ఇవి. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపర్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములను పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రైజ్ ది లార్డ్. పక్కవారికి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. చాలా సంతోషం. మనము ఉదయం అంతా దేవుని మందిరంలో గడిపి మరలా మనము దేవుని సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం దేవునికి వందనాలు చెల్లించాలి. చాలా సంతోషం. మీరందరూ కూడా అద్భుతమైన ప్రార్థనలు మీరందరూ చేశారు. ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం మోర్ ప్రేయర్ మోర్ పవర్, సో లెస్ ప్రేయర్ లెస్ పవర్. సో ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి. ఏ డే వితౌట్ ప్రేయర్ ఇస్ ఎ డే వితౌట్ బ్లెస్సింగ్. ప్రార్థన లేని రోజు ఆశీర్వాదం లేని రోజు. ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఈస్ ఎ పవర్లెస్ చర్చ్. ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. ఏ ప్రేయర్లెస్ బిలీవర్ ఈస్ ఎ పవర్లెస్ బిలీవర్. ప్రార్థన లేని విశ్వాసి శక్తి లేని విశ్వాసి. సో మనం అందరము కూడా ప్రార్థనలో ఎదగాలి. ఎంతగా మీరు ప్రార్థనలో ఉంటారో అది మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి కూడా అదెంతో ఆశీర్వాదకరం. సో మనము ఒక సిరీస్లో దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. సో మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయాన్ని అలాగే 3వ అధ్యాయాన్ని ఉదయకాలం మనం విన్నాం. సో ఈ 3వ అధ్యాయంలో మనం మెయిన్ ఫోకస్ బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనము చూసాం. సో ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఆయన మెసేజ్, ఆయన థీమ్ ఏంటి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొందాలి. సో మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. సో మారు మనసు గురించి యోహాను మాట్లాడాడు మత్తయి సువార్త 3:2లో, అలాగే యేసు ప్రభు వారు మాట్లాడారు మత్తయి 4:17లో, పౌలు భక్తుడు మాట్లాడాడు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని. ఇది ఒక ఆజ్ఞ, గాడ్స్ కమాండ్మెంట్. అపోస్తుల కార్యాలు 17:30. అలాగే పేతురు గారు కూడా 2 పేతురు 3:8లో కూడా మనం చూసాం మారు మనసు గురించి. అందుకనే ప్రభు ఆలస్యము చేయించున్నాడని. సో ఈరోజు అందరూ మారు మనసు పొందాలి. ఇంకా మీ కుటుంబీకుల్లో ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే వారు మారు మనసు పొందాలని వారి కొరకు ప్రార్థించేయండి. వారికి మంచి మాటలు చెప్పండి, దేవుడి మాటలు, వారిని ప్రభు దగ్గరికి నడిపించండి. అలాగే మీరు రక్షణ పొంది ఒకవేళ మీరు కూడా దేవుడి నుండి తొలగిపోయారేమో, దేవుడి నుండి దూరం అయిపోయారేమో. సో ఒకవేళ మీలో కూడా మారు మనసు అవసరమేమో. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక ఏమైనా దాపరికాలు, ఏమైనా రహస్యమైన పాపాలు, ఇంకా దేవునికి విరుద్ధమైనవి ఏమైనా ఉంటే అవి విడిచిపెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోహాను గారు ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని లేక సద్దుకేయుల్ని వారితో కాంప్రమైజ్ అవ్వలేదు. వారిని ఏమని సంబోధించాడంటే సర్ప సంతానమా, అంటే జనరేషన్ ఆఫ్ వైపర్స్. ప్రభు వారు కూడా అలాగే సంబోధించారు ఆయా సందర్భాల్లో. మత్తయి 12:34, మత్తయి 23:33,
యోహాను 8:44. అంటే ఎక్కడా కూడా రాజీ పడలేదు. సత్యాన్ని కరాఖండిగా వారు తప్పు చేసేవారని, వారు చేసే తప్పు అని వారు ధైర్యంగా తెలియపరిచారు. మనం కూడా భయపడకూడదు. మనం మనుషులు ఇచ్చే కాంప్లిమెంట్స్ కోసం మనము ప్రాకులాడకూడదు, కానీ సత్యాన్ని మనం ప్రకటించేవారు. వారు వినినా వినకపోయినా మనం చెప్పాలి. కానీ ఈరోజు మీరు ఒకవేళ మీరు ఇంకా మారు మనసు పొందకుండా, ఒకవేళ మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే, అక్కడ మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుతారా? చూడండి, అక్కడ 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కనుక గొడ్డలు రెడీగా ఉంది చెట్టును నరికేయడానికి. ఇక్కడ చెట్టు అనగా ఇశ్రాయేల్ దేశం. సో యోహాను యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, యోధా వారిని. సో ఈరోజు ఆ చెట్టు నీవు నేను కూడా. కనుక ఈరోజు మనము చర్చికి వచ్చి ఏదో ఆరాధన చూసుకుని నామకార్థంగా ఉంటే కుదరదు, నామినల్ క్రిస్టియానిటీగా ఉంటే కుదరదు. మనం ఫలాలు ఫలించాలి. మనం ఫలాలు ఫలించి మనము ఆత్మ ఫలం మనలో ఉండాలి, నీతి ఫలం మనలో ఉండాలి. కనుక అలాగే అనేక ఆత్మలను మనం సంపాదించాలి, అనేక ఆత్మలను మనం రక్షణలోకి నడిపించాలి. సో ఆ ప్రకారంగా మనం ప్రభువులో మనం ఎదుగుతూ మనము ప్రభు కొరకు పని చేయాలి. పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. సో దేవుని కొరకు మనం రోషం కలిగి మనం పని చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆమేన్. అలాగే మనం ఉదయకాలం మనం విన్నాము 3 రకాల బాప్తీసాల గురించి కూడా మనం విన్నాం. ఒకటి నీటి బాప్తీసం, రెండోది పరిశుద్ధాత్మ బాప్తీసము, మూడోది అగ్ని బాప్తీసం. కనుక నీటి బాప్తీసం అనగా రక్షణ పొందిన వారు తప్పక నీటి బాప్తీసం తీసుకోవాలి. ఉదయకాలం 3 బాప్తీసాన్ని తీసుకోవడం జరిగింది, చాలా సంతోషం. అలాగే పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే అది ఇంకొక రకమైన బాప్తీసం కాదు. ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే, ప్రభువుని విశ్వసించాడు అంటే అతడు పరిశుద్ధాత్మతో ఆయన బాప్తీసము తీసుకున్నాడు అనే దాని యొక్క అర్థము. అయితే అగ్ని బాప్తీసం అంటే ఇది ఒకవేళగా నువ్వు ప్రభువుని స్వీకరించకపోతే రేపు నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి నువ్వు వెళ్తావు. అదే అగ్ని బాప్తీసం అని. 12వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టుల్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. సో మనం గమనిస్తే ఒకవేళ కానీ మనము ఇంకా మారు మనసు లేకుండా నామకార్థంగా మనం బ్రతుకుతే మనము ప్రత్యేకంగా రేపు దేవుని ఉగ్రతకు మనం పాత్రులం అవుతాము. దేవుడు తప్పక మనము ఆయన శిక్షకు పాత్రులం అవుతాము. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసింది ఏంటి అంటే, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితముగా రక్షణ పొందడానికి, ప్రభుకి మన హృదయాన్ని ఇవ్వడానికి మనం తడువు చేయకూడదు. అలాగే చివరిగా మనం ఇంకొక అంశాన్ని కూడా మనం విన్నాము. అదేంటి అంటే 13వ వచనంలో మనం గమనిస్తే యోహాను యొక్క ఒబీడియన్స్ మనం చూస్తున్నాం. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఆయన నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అండర్లైన్ చేసుకోండి. గనుక అతడు అలాగున కానించెను. సో యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకోవడానికి
యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు యోహాన్ అంటాడు, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినే ఉండగా నువ్వు నా యొద్దకు వస్తున్నావేంటి? అయ్యో బాబు, నేను నీకు బాప్తీసం ఇవ్వలేను అనినప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పినప్పుడు వెంటనే అక్కడ రాయబడి ఉంది, గనుక అతడు అలాగూ కానించాను. అంటే అతడు ప్రభు మాటని గౌరవించి ప్రభు మాటకి లోబడి ప్రభు చెప్పినట్టు చేశాడు. ఇంకొక మాట మాట్లాడలేదు. అది ఒబీడియన్స్. అంటే ఈరోజు సాయంత్రం కూడా ప్రార్థన ఉంది, అందరూ రండి అన్నాం. మీరందరూ కూడా ఉదయాన్నే వచ్చిన వాళ్ళందరూ ఈరోజు మరి మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ మీరు ఎంతో వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని గౌరవించి విధేయతతో వచ్చారు. రాని వారు ఎవరు? వారు అవిధేయులు, వారు యోహానులు కాదు వారు. సో మీ ఇష్టం, మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారో అది మీ నిర్ణయం. ఈ అంచె దినాల్లో ఇట్స్ నాట్ కంపల్సరీ. ఉదయకాలం మీతో చెప్పాను, మరికొన్ని విషయాలు డీటెయిల్డ్గా నేను బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు ఇంకా కొన్ని విషయాలు ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాతో మాట్లాడండి ప్రభువా. మేము ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. మాకు మీరే మీ వాక్యంలో నుండి మాకు నేర్పమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాక్చువల్లీ ఈ యోహానుకి ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఇది ఎవరో తన తండ్రి పెట్టిన పేరు కాదు, లేక తల్లి పెట్టిన పేరు కాదు. ఇది ప్రత్యేకంగా దేవుని దూత సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త లూకా సువార్తలో మనం గమనిస్తే మొదటి అధ్యాయం, అందరూ తెరవండి. లూకా సువార్త మొదటి అధ్యాయములో మనం అక్కడ గాబ్రియేలు ఆ పేరు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్నో వచనం? 60వ వచనంలో మనం గమనిస్తే చూడండి, తల్లి అలాగొద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాతి పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను. అందుకు వారందరూ కూడా ఆశ్చర్యపడిరి. కనుక ఈరోజు దేవుడు ఈ బిడ్డకి ఏ పేరు పెట్టాలా అనేది దేవుడు తలంచింది. ఆ బిడ్డకి పేరు పెట్టడానికి ఇష్టపడ్డారు. కొంతమంది వారు సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళు గూగుల్లో ఎత్తుక్కొని కొంచెం స్టైల్గా ఉన్న పేర్లని సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నువ్వు ఆత్మీయుడివి, ఆత్మీయురాలు అయితే నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని చిత్తమైతే భక్తులు ఆలోచన కూడా తీసుకుని ఒక మంచి పేరు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. మా బిడ్డల పేర్లు కావచ్చు, మేము ఎప్పుడూ కూడా మా ఇష్టం ప్రకారంగా పెట్టలేదు. ప్రార్థనాపూర్వకంగా వారి కొరకు ఏర్పాటు చేయబడిన పేర్లని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇది యోహాను గారికి వచ్చిన ఆలోచన, జకరియా గారికి వచ్చిన ఆలోచనతో పేరు పెట్టలేదు, లేకపోతే ఎలిజబెత్ అమ్మకు వచ్చిన ఆలోచనతో ఈ పేరు ఇవ్వబడలేదు. దేవుడు ఈ బిడ్డకి ఏ పేరైతే నిర్ణయించాడో ఆ పేరునే వారు పెట్టడానికి వారు ఇష్టపడ్డారు. అయితే మనం గమనిస్తే ఇతనికి బాప్తిస్మ ఇచ్చే యోహాను అని అంటారు. చెప్పండి, ఈయనకి ఏమొచ్చింది చెప్పండి? బాప్టిస్ట్ జాన్ అంటారు. సో ఇప్పుడు మనం గమనిస్తే మగ్దలేని మరియా అన్నారు. ఆమె పేరు మరియా, కానీ ఆమె ఏ గ్రామానికి చెందిన ఆమె? మగ్దలేని అనే ప్రాంతానికి చెందిన ఆమె కనుక మగ్దలేని మరియా అన్నారు. ఓకే, కానీ ఇక్కడ మనం గమనిస్తే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అంటే బాప్తిస్ అనేది ఊరు కాదు, ఆయనకి ఇవ్వబడిన టైటిల్. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బాప్తీసాలు అనేక మందికి నీటి బాప్తీసాలు ఇవ్వడం బట్టి ఒక టైటిల్గా ఆయనకి ఇవ్వబడింది
బాప్తిస్మిచ్చే యోహాను. అంతేగాని ఆయన పేరు బాప్తిస్మిచ్చే యోహాను కాదు, ఆయన పేరు యోహాను మాత్రమే. ఓకే, ఆయన పేరు యోహాను, కానీ ఆ బాప్తిసాలు ఇవ్వడం వల్ల ఆయన బాప్తిస్మిచ్చే యోహాను అని అన్నారు. యోహాను అనగా అర్థం ఏమిటి అంటే గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు అని అర్థం. సో మన దేవుడు కృపగలవాడు, దయగలవాడు. సో ఆ పేరుని ఆ బిడ్డకి నామకరణం చేయడం జరిగింది. సో చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇందాక యోహాన్ అనే పేరు వారి కుటుంబంలో ఎవరికీ లేదు, ఎప్పుడూ లేదు. కొంతమంది పేరు పెట్టుకుంటారు, ఏదైనా నీ పేరు ఇదేనంటే మా తాత పేరండి. ఈ పేరేంటే నీకుందంటే మా ముత్తాత పేరండి. ఈ పేరు ఎందుకయ్యా అంటే మా మామ పేరండి. కానీ ఇక్కడ యోహాను ఎందుకు పెట్టారంటే మీ తాత పేరా మీ మామ పేరంటే వారి జనరేషన్లో కానీ వారి ఫ్యామిలీలో కానీ ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కనుక దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ పేరునే వారు ఇవ్వడము జరిగింది. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మనం చూస్తున్నాం కనుక ఒకసారి యోహాను గారి యొక్క ఫ్యామిలీని మనం మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో యోహాను గారి యొక్క కుటుంబాన్ని మనం గమనిస్తే, యోహాను గారి యొక్క యోహాను గారి యొక్క కుటుంబాన్ని మనం గమనిస్తే, తండ్రి పేరు జకరియా. తండ్రి పేరు ఏంటి చెప్పండి? జకరియా. తల్లి పేరు ఎలిజబెత్. రాసుకోండి, తండ్రి పేరు జకరియా, తల్లి పేరు ఎలిజబెత్ అనే విషయాన్ని మనము లూకా సువార్త మీరు మొదటి అధ్యాయాన్ని మీరు చూస్తే, మీరు మొదటి అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మొదటి అధ్యాయం అంతా చదవండి లూకా సువార్త. ఇంకా మీకు క్లియర్గా ఇంకా మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఓకే, సో లూకా సువార్త మనం 1వ అధ్యాయము 80వ వచనం చదువుదాం ఒకసారి. లూకా సువార్త 1:80. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఏమండి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. సో మనం గమనిస్తే ప్రత్యేకంగా చిన్న వయసులో మరి యోహాను గారు ఏం చేశారో అనేది మనకు తెలీదు. సో చిన్న వయసులో ఆయన గురించి అంతగా ఏమీ రాయబడలే. ఎలాగైతే యేసు ప్రభు వారి యొక్క బాల్యం గురించి మనకు తెలియదో, అలాగే యోహాను గారి యొక్క బాల్యం కూడా మనకి తెలియదు. సో మరలా మనము ఆయన 30వ సంవత్సరం నుండి మనకు కనపడతారు. ఓకే, సో బాల్యం గురించి, చైల్డ్హుడ్ గురించి మనం కనపడదు. కానీ ఒక మాట మాత్రం రాయబడి ఉంది, ఏమనంటే 80వ వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పటి వరకు ఆయన గురించి ఏమీ లేదు. సో అక్కడ ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండెను. ఎక్కడ నివసించేవాడట? అరణ్యములో ఉండేవాడట. నేను అనుకుంటాను అరణ్యంలో ఎందుకున్నాడంటే, అరణ్యంలో అతడు దేవునితో గడుపుతూ ఉన్నట్టునేమో. అంటే అందుకే ఆయనలో అంత పవర్, ఆయనలో అంత శక్తి, అంత డైనమిక్ హీరోగా రాజులను కూడా వణికింపజేశాడంటే అంత పవర్ ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎక్కువ ఇంటమెసీ రిలేషన్షిప్ విత్ తండ్రితో, దేవునితో ఉండడం వలన ఆయన అంత పవర్ఫుల్ అయ్యాడు. ఆయన ఎక్కువగా అరణ్యములో గడిపాడు. ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఎక్కువ సమయము ఆయన అరణ్యములో ఏకాంతంగా, బైబిల్ రాయబడింది, ఇంకా చీకటిగా ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి చదివారా మీరు ఎప్పుడైనా? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. అమ్మా, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి
అక్కడ ప్రార్థన చేయుచుండెను. సో ఇక్కడ యోహాను గారు కూడా అరణ్య ప్రదేశంలో ఉండేవాడు. యేసు ప్రభు వారు కూడా చాలా సందర్భాలు ఆయన అరణ్య ప్రాంతంలో ఉండేవాడు. అంటే మమ్మల్ని కూడా అరణ్య ప్రాంతానికి వెళ్ళమంటారా? ఇక మిమ్మల్ని వెళ్ళమంటలా. కానీ అరణ్య ప్రాంతానికి వెళ్ళడం అంటే ఏంటంటే ఏకాంతంగా తండ్రితో దేవునితో గడపడము. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నేను చూస్తాను చాలామంది ఒంటరిగా వారి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. వారు ఈ ఫోన్ పట్టుకుని ఈ ఫోన్తో సమయాన్ని గడపడం చాలా బాధాకరం. ఆ ఫోన్తోనే అలా 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 నిద్రపోయే వరకు ఆ ఫోన్ కూడా చంటి పిల్లని పక్కన పడుకోబెట్టుకున్నట్టు ఆ సెల్ ఫోన్ కూడా పక్కనే పడుకోబెట్టుకుంటున్నారు. దయచేసి మీ సెల్ ఫోను మీ బెడ్రూమ్ నుండి బయట ఉండాలి, హాల్లో ఉండాలి, దూరంగా ఉండాలి. ఇటున్నారా మీరు అందరూ? కానీ ఒకవేళ కానీ అది మీ దగ్గరలో పెట్టుకున్నారనుకోండి, దానివల్ల వచ్చే రేడియేషన్స్ వలన అది మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది ఫోన్ దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది లైట్లు ఆపేసినా కూడా లైట్ ఆ బ్లూ రేస్ వారి కళ్ళల్లో పడుతుంది, అలా చూస్తూనే ఉంటారు. సో ఎంతమంది దేవునితో ఏకాంతంగా మోకాల మీద ఉండి ప్రార్థించేవారిగా ఉన్నారు? సో మనం గమనిస్తే ఈ తల్లిదండ్రులు ఎవరు? జకరియా, ఎలిజబెత్ అన్నవారు చాలా ప్రార్థనా పరులు వారు. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయంలోకి రండి. 8వ వచనంలో జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా 13వ వచనం, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నాతో చెప్పండి అందరూ, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు ఆ జకరియా పేరు తీసి మీ పేరు పెట్టుకోండి. ఏమన్నా నువ్వు కూడా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఈరోజు నువ్వు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తే తప్పక నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కనుక భయపడవద్దు. అందుకే అందరూ రండి, ఈరోజు వచ్చావని రేపు మానేకండి. ఈరోజు, రేపు, ఎల్లుండు, ఈ 3 దినాలు ఈరోజు ఎలాగైతే మనం ప్రార్థన చేసామో, ఎలాగైతే ప్రార్థనలో మనం గడిపామో, రేపు ఎల్లుండి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని. దయచేసి ఇది మీరు ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి. రాయబడి ఉంది, జకరియా, ఎలిజబెత్ అన్నవారు వృద్ధులు, ముసలివారు. బైబిల్లో సెలవిస్తుంది ఎలిజబెత్ గొడ్రాలు, అంటే ఆమెకు బిడ్డలు లేరు. అంత పైకి చూడండి, వారికి బిడ్డలు లేరు. ఆ దినాల్లో ఒకవేళ కానీ సంతానం లేకపోతే ఆమెను గొడ్రాలుగా, ఆమెను ఒక రకంగా చిన్న చూపు చూస్తారు, చిన్న చూపు చూసేవారు. అంతేకాదు వారు ఏమనుకునేవారంటే, వీరేదైనా తప్పు చేసి ఉంటారు, పాపము చేసి ఉంటారు, అందువల్లనే దేవుడు ఇలాగా చేశాడు, ఆమె గర్భాన్ని మూసేశాడు, ఏదో పాపం చేసి ఉంటారు. ఈరోజు మీకు ఒక విషయాన్ని మీతో చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఇక్కడ వాక్యం వింటున్నా మీరు, ఒకవేళ మీ వివాహమై పెళ్ళై మీకు సంతానం లేదనుకోండి, లేకపోతే ఈ ఫేస్బుక్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో వాక్యం వింటూ ఉన్నారు, మీకు సంతానం లేదనుకోండి, మీరు ప్రార్థన చేయండి. మీలో ఏదో పాపం ఉందనో, లేకపోతే మీలో ఏదైనా ఏదో పొరపాటు ఉందని అందుకనే గర్భం మూయబడిందని ఎవరైనా ఒకవేళ అలా చెప్తే నమ్మకండి. చాలాసార్లు మానవులు ఎలాంటి వారంటే, మనుషులు ఎలాంటి వారంటే, మనకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, మనకేదైనా కీడు జరిగిందనుకోండి, లేకపోతే అందరికీ ఉన్నది మనకి లేదనుకోండి, అప్పుడు జనాలు ఏమంటారు చెప్పండి? నువ్వు ఏదైనా పాపం చేసావేమో, నువ్వు ఏదైనా తప్పు చేసావేమో, అందుకే నీకు పిల్లలు లేరు, నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకే నీ బిడ్డలు పోయారు,
నువ్వేదో తప్పు చేస్తావు అందుకే నీ భర్త పోయాడు, నువ్వేదో పాపం చేస్తుంటావు అందుకే నీకు కష్టాలు, ఏదో పాపం చేస్తుంటావు అందుకే నీకు అప్పులు, ఏదో పాపం చేస్తుంటావు అందుకే నీకు ఈ జబ్బు. ఈరోజు ఆ దినాల్లో గొడ్రాలు అంటే ఏదో పాపం చేసుంటారు ఈ భార్యాభర్తలు, అందుకనే అందరికీ బిడ్డలు ఉన్నారు కానీ వీరికి బిడ్డలు లేరు అని ఒక రకమైన ముద్ర వేసేవారు. అందుకని మీకు ఈరోజు ఒక మాట చెప్తాను, ఈ జకరియా ఎలిజబెత్ వారు ఎటువంటి వారో ఒక్కసారి చూడండి, అప్పుడు మీకే అర్థమవుద్ది వారు పాపాత్ముల దుర్మార్గుల ఎవరు అనేది ఒకసారి చూడండి. ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, యూదయ దేశపు రాజైన ఏరోదు దినముల్లో అబియా తరగతుల్లో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఇద్దరు లేవి గోత్రము నుండి వచ్చిన వారు, యాజక గోత్రములో లేక యాజక ధర్మము చేసే లేక యాజకత్వం చేసే ఆ లైన్లో వారు రావడం జరిగింది. సో లేవి గోత్రానికి చెందిన వారు ఎవరు? జకరియా, ఎలిజబెత్. సరే 6వ వచనం చూడండి, వీరిద్దరూ ఒక్కరు కాదు, ఎవరు? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. ఇప్పుడు చెప్పండి, వారు గొడ్రాలు అవడానికి గల కారణం వారు ఏమైనా పాపం చేశారా? చెప్పండి. అక్కడ వారి గురించి ఏమైనా రాయబడి ఉంది? వారు సకలమైన ఆజ్ఞలు ఇద్దరు నెరవేరుస్తూ వారు ఇరువురు నిరపరాధులుగా అపరాధము లేకుండా నడుచుకొనుచు దేవుని దృష్టికి, చెప్పండి ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు, రైట్యస్గా ఉన్నారు. సో కొన్నిసార్లు నీతిమంతులకు కూడా శ్రమలు తప్పవు. కొన్నిసార్లు నీతిమంతులకు కూడా సంతానం లేకుండా చేయొచ్చు దేవుడు. కొన్నాళ్ళు దేవుడు గర్భాన్ని మూసి ఉండేటట్టుగా చేయొచ్చు. గర్భాన్ని మూసేవాడు ఆయన, గర్భాన్ని తెరిచేవాడు ఆయన. నీకు ఏదైనా చిన్న శ్రమ, నీకు చిన్న కష్టం, నీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే ఇలా జరిగింది. యోబు విషయంలో కూడా అంతే. యోబుకి కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు తన స్నేహితులు వచ్చి ఆదరించడానికి బదులు నీకు ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వచ్చాయంటే అందరి బిడ్డలు బాగున్నారు, నీ బిడ్డలు ఎందుకు పోయారు అంటారు కదా. అందరికీ భర్తలు ఉన్నారు, నీ భర్త ఎందుకు పోయాడు? అందరికీ చక్కని భార్య ఉంటే నీ భార్య ఎందుకు చచ్చిపోయింది? నీ బిడ్డలకి ఎందుకు ఇలా జరిగింది? నీకే ఎందుకు ఈ రోగం వచ్చింది? నీకే ఎందుకు ఈ సమస్య వచ్చింది? వాళ్ళు అలా మాట్లాడే వాళ్ళు లోకస్తులు. వారిని బట్టి నువ్వు ఎన్నడూ కృంగిపోవద్దు. అయితే ఇంత నిరుత్సాహంలో, ఇంత నిరాశ నిస్పృహలో ఈ వృద్ధ దంపతులు ఇద్దరూ కూడా వారు ఒక అద్భుతమైన పని చేశారు. వారు నిరుత్సాహపడకుండా వారు దేవునికి వారు ప్రార్థన చేశారు. అన్న అందుకే బాధపడి, ఎందుకంటే అన్న విషయంలో కూడా అందరూ కూడా నీకు బిడ్డలు లేరంటే కారణం నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకే నీకు బిడ్డలు లేరు. కానీ ఆమె కూడా నిరుత్సాహపడలే. ఆమె దేవుడి మందిరానికి వెళ్ళి ఆమె దేవుడి దగ్గర మొర్ర పెట్టుకుంది. ఈ ఉపవాస ప్రార్థన పండగలు, ఈ ఉపవాస ప్రార్థన కూటాలు మన కొరకు మనం ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో ఎవరికి చెప్పుకుంటే మన బాధలు తీరుతాయి, ఎవరికి చెప్తే మన బాధల నుండి మనకు ఉపశమనం దొరుకుతుంది. మనం బాధలు చెప్తే నవ్వుతారు, మనం బాధలు చెప్తే ఎగతాళి చేస్తారు, మనల్ని ఒక రకంగా చిన్న చూపు చూస్తారు. ఇది లోకం. సో ఈరోజు మనం గమనిస్తే, కానీ ఒక మాట మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆలస్యం అవుతుంది అంటే ఒక గొప్ప మిరక్కల్, ఒక గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఆమేన్. సో ఎన్నడూ కూడా కృంగిపోవద్దు. నీకు ఏదైనా నష్టం జరిగింది, నువ్వు ఒకవేళ
నువ్వు ఎందుకు ఇలా జరిగింది అని ఒకవేళ నువ్వు నిరుత్సాహంలో ఒకవేళ ఉంటే ఈ వాక్యాన్ని నువ్వు మీరు గుర్తు చేసుకుని మీరు దేవుడిలో ముందుకి కొనసాగాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడు వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అక్కడ రాయబడి ఉంది 13వ వచనంలో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెడదు. ఆల్రెడీ పేరు కూడా ఇచ్చేసాడు. మీకు అర్థమైంది మీకు? సో మరొక పాయింట్, మరొక స్పిరిచువల్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రాముఖ్యమైనది. చూడండి, వారు ప్రార్థన చేశారు. ఇరువురు ఏం చేశారు? వారు ప్రార్థన చేశారా లేదా? ఆ తర్వాత చూడండి ఒకసారి 24కు రండి. లూకాసు వార్త 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలా చేసిననుకొని 5 దినాలు ఇతరులకి కంటపడకుండాను. ఏంటి దీని అర్థం? అవన్నీ 5 నెలల్లో 6 నెలలు అది కాదు ముఖ్యం. మీరు నాకు తెలుసు అదే ఫోకస్ చేస్తారండి. ఆ మాట్లాడిన మాటలను ఫోకస్ చేయండి. ఆమె ఏమంటుంది చెప్పండి? ఎలిజబెత్ గర్భవతి అంటే ఏమైంది? ఇప్పుడు వరకు గర్భం మూసుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు ప్రార్థన ఏం చేశాడు? దేవుడు విన్నాడు. మనం ఏమనుకుంటాం? ఇంకేమి ప్రార్థనలు, నీకేమన్నా 16 సంవత్సరాలు ఏంటి, నీకేం 20 సంవత్సరాలు ఏంటి, నువ్వు ఎవరివి, నువ్వు ముసలిదా, నువ్వు అనవసరం, నువ్వు ప్రార్థన చేయడం అనవసరం, నువ్వు ఎందుకు రావడం ప్రార్థనకి, అన్ని ద్వారాలు మూసిపోయాయి, ఇంక నీకేమీ రాదు. ఓ ప్రార్థన బైబిల్కి వెళ్ళిపోతావు ప్రతిసారి, నీకు ఇక జరగదు. కానీ మిరక్కల్ అంటే ఏంటో తెలుసా? జరగదు అనే దాన్ని జరిగేదే మిరక్కల్. ఇట్లా మీరు అందరూ మిరక్కల్ అంటే అది అర్థం కాదు. ఇప్పటికే ఆ విమానంలో నుంచి దూకిన ఆ రమేష్ విశ్వాస్ గురించి ఈయన ఎంత కాలిపోతుంది, ఈయన ఎలా బయటకు వచ్చాడు అనేది ఇప్పటికీ మిస్టరీ. అదేమిటో అనేది ఇంకా రేపు ఎల్లుండి తేలుతుంది మనకి. అది ఎలా జరిగిందో మనకి అర్థం కాదు. అది మిరక్కల్ అంటే, అది మిరక్కల్ అంటే మన ఊహకు అందరిది మన దేవుడు అలా జరిగిస్తాడు. ఆమేన్. అందరు ఆశ్చర్యపోతారు, నువ్వేనా ఏంది మన నల్లగా దట్స్ ద మిరక్కల్. నేను నమ్ముకున్న దేవుడు ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు, పైవాడిగానే ఉంచుతాడు కానీ క్రిందవాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సో మనం గమనిస్తే దేవుడు ఈ వృద్ధ దంపతులకి దేవుడు అద్భుతాన్ని చేసి, అసలు సైన్స్ ప్రకారంగా స్త్రీ ధర్మం ఒక వయసు వచ్చినాడు కానీ ఏమవుతుంది చెప్పండి, నిలిచిపోద్ది. ఇక ఆ తర్వాత బిడ్డలు కలగడం అనేది అసంభవం. అటువంటిది ఈ ముసలామె ఇప్పుడు ఆమె గర్భం ధరించింది. సో ఆమె ఎప్పుడైతే ఆమె గర్భం ధరించిందో, గర్భవతి అయిందో, ఆమె మాట్లాడిన మాటలు చూడండి. ఆమె అంటుంది, మనుష్యులలో నాకుండిన అవమానాన్ని నువ్వు తీసివేసావు. చూసారా, ఇంతవరకు నాలో ఏముంది చెప్పండి? అందరు నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను చీప్గా మాట్లాడుతున్నారు, నా బిడ్డల విషయంలో చీప్గా మాట్లాడుతున్నారు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూసి చీప్గా మాట్లాడుతున్నారు, నేను పడుతున్న బాధలు చూసి నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. నేను అందరికీ చీప్ అయిపోయాను. నువ్వు కూడా అలాగా అవమానంలో, దుఃఖంలో, నిరుత్సాహంలో కుమిలి నీకు నువ్వే
బాధపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? అంగలారుస్తున్నావా? చూడండి ఇక్కడ ఏమంటుంది చూడండి. అక్కడతో ఆగిపోలే. నాకున్న అవమానాన్ని తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో, అంటే అంటుంది నన్ను కటాక్షించావు. ఏమంటుంది చెప్పండి? నన్ను కటాక్షించావు. కటాక్షించావంటే నన్ను కరుణించావు, నా మీద కరుణ చూపించావు, నా మీద దయ చూపించావు, నా మీద కృప చూపించావు. ఏమర్థమైంది మీకు ఇందులో? ఎప్పుడు ప్రార్థనతోనే ఆగిపోకండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరలా వచ్చి దేవుడికి గ్రాటిట్యూడ్ తెలపడం తెలుసుకోండి, దేవుడికి కృతజ్ఞత తెలపడం తెలుసుకోండి, దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం మంచిది. కానీ చాలా విచారకర క్రైస్తవుల్లో చాలామంది 80% ప్రార్థనలు అయితే చేయించుకుంటారు, ప్రార్థన వల్ల అయితే మేలు పొందుకుంటారు, తర్వాత కనపడరు. అయ్యగారు లోన్ కోసం వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు, లోన్ త్వరగా వచ్చేలాగా. ఆ లోన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోద్ది కానీ చెప్పరు. అది లోన్ రాదనుకున్నారు కానీ దేవుడు లోన్ వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఉద్యోగం రాదనుకున్నారు కానీ దేవుడు ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకసారి ఇలాగే ఒక మీటింగ్లో భార్య భర్తలు వచ్చారు. నేను వారి కోసం 10 నిమిషాలు ప్రార్థించాను. ప్రభువా, ఈ బిడ్డలు ఎంతో నమ్మకంగా ఎంతో 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 మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభువా, కానీ ఈ బిడ్డలకి ప్రభువా నాయన అందరికీ సంతానం ఇచ్చారు నాయన, కానీ ఈ బిడ్డలకి ఏమీ లేదు, సంతానం లేదు ప్రభువా. కానీ ఆనాడు శారాని జ్ఞాపకం చేసుకున్నారు, ఆనాడు ఎలిజబెత్ అమ్మని జ్ఞాపకం, ఆనాడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అని ఇలా చేస్తూ చేస్తూ ప్రభువా ఈ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే అంటుంది, ఆగండి పాస్టర్ గారు, ఇప్పుడు మాకు 2 పిల్లలు అయ్యారు, ఒకడు 4th క్లాసు ఒకడు 2nd క్లాస్ అని. అదేంటంటే అంటే వాళ్ళు పిల్లలు పుట్టేసి వాళ్ళకి 7-8 సంవత్సరాలు కూడా వచ్చేసాయి, 10 సంవత్సరాలు కూడా వచ్చేసాయి, కానీ కనీసం బిడ్డలు పుట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. మేమేమనుకున్నాం ఇవి కనపడగానే ఇంకా లేరేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అప్పుడే 4th క్లాస్ 2nd క్లాస్ అంటారు. లేరా అటువంటి వారు? చెప్పండి. గ్రాటిట్యూడ్ లేని వారు ఎంతమంది నేను చూశాను. కానీ ఎలిజబెత్ అటువంటిది కాదు. ఆమె ప్రార్థనా పరురాలు, అదే సమయంలో ఆమె గ్రాటిట్యూడ్ కలిగిన ఆమె. సో జాన్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెరీ స్పిరిచువల్ ఫాదర్ అండ్ మదర్. ఆత్మీయులు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా ఆత్మీయులు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమెన్. సో ఓ విధంగా చెప్పాలంటే యోహాను గురించి, హి వాస్ చూజన్ ఫ్రమ్ గాడ్, దేవుని చేత ఏర్పరచబడ్డాడు ఒక స్పెషల్ మినిస్ట్రీ కోసం, ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు దేవుడు యోహాన్ని నియమించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఆయన గురించి ముందుగానే ఆయన పని కొరకు నియమించబడ్డాడని యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించారు. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం, గుర్తు చేసుకుందాం. ఉదయకాలం కూడా గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. సో ఆ ప్రవచనము ఎవరిలో నెరవేరింది చెప్పండి? యోహానులో నెరవేరినట్టుగా మనము చూస్తున్నాము. ఆమెన్. సో ఉదయకాలం కూడా మనం విన్నాం. యోహాను ఎవరు చెప్పండి? ఒక విధంగా చెప్పాలంటే యాజకుడు కుమారుడు కనుక అతడు కూడా యాజక వృత్తిలో వచ్చిన వ్యక్తి, కానీ యాజకుడిగా ఉన్నాడు పుట్టినప్పుడు. కానీ దేవుడు ఆయన్ని యాజకుడిగా కాకుండా దేవుడు ఆయన్ని ఒక ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఆయనే చివరి ప్రవక్త, ద లాస్ట్ ప్రాఫిట్. ఇక యోహాను తర్వాత ఇక ప్రవక్తలు లేరు. అది ఉదయకాలం మనం చూసాం, మళ్ళీ అందులోకి మనం వెళ్ళొద్దు. అయితే ఒకసారి యోహాన్ గారి యొక్క ఆయన యొక్క వస్త్రధారణ, ఆయన ఫుడ్డు, ఈ విషయాలు కూడా మనం చూద్దాం. ఏమండి, ఈ మధ్య టీవీల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఏం తింటారంటే
ఆయన ముఖ్యమంత్రి గారి డైట్ మనం కూడా చాలా ఆతృతతో ఆయన ఏం తింటారా, మాజీ ముఖ్యమంత్రి గారి డైట్ ఏంటో అది మనం చూడడానికి ఇష్టపడతాం. ఏమంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన డైట్ ఏంటో మనం చూడడానికి ఇష్టపడతాం. కానీ ఇప్పుడు మనం వారి డైట్లు చూడద్దు యూట్యూబ్లో. ఇప్పుడు ఈ యూట్యూబ్లో యోహాన్ గారి డైట్ చూద్దాం. చూడండి ఒకసారి మార్క్స్ వార్తలో మనం గమనిస్తే మొదటి అధ్యాయం తెరవండి ఒకసారి. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. ఇది ఆయన యొక్క డ్రెస్, అలాగే ఫుడ్, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిగా ఆయన క్లోతింగ్, ఆయన వస్త్రధారణ మనం గమనిస్తే లినిన్ కాటన్, ఏమండి పట్టు వస్త్రాలా? కాదు. ఆయన వేసేది ఏంటంట? ఒంటె రోమముల వస్త్రం. అంటే అర్థం ఏంటి చెప్పండి. ఒంటె చర్మం అనలేదు అక్కడ, ఒంటె రోమముల వస్త్రం అంటే ఎయిర్, క్యామెల్స్ ఎయిర్. చెప్పండి, ఏ ఎయిర్ చెప్పండి? క్యామెల్స్ ఎయిర్ అంటే ఒంటి యొక్క వెంట్రుకలతో తయారు చేయబడింది, అది ధరించేవాడు. తర్వాత ఇంకేం చేసేవాడంట? మొల చుట్టూ తోలు. మొల చుట్టూ అంటే మొల అంటే నడుం, మొల అంటే నడుం, వేస్ట్. దానికి ఏం కట్టేవాడు చెప్పండి? ఒక లెదర్ బెల్ట్ కట్టేవాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే వస్త్రధారానికి ఎక్కువ ఖర్చు పెట్టలేదు, చాలా సింప్లిసిటీ. మనం వస్త్రానికి ఏదైనా చిన్న మీటింగ్ అంటే ముందు వెళ్ళిపోవాలి బీసెంట్ రోడ్కి, 2 జీన్ ప్యాంట్లు తెచ్చేసుకోవాలి, 2 టీషర్ట్లు తెచ్చేసుకోవాలి. మగవారైతే, ఆడవారైతే చందనా బ్రదర్స్కి వెళ్ళిపోవాలి, లేదా సౌత్ ఇండియా షాపింగ్కి వెళ్ళిపోవాలి. ఎందుకు? రేపు అయ్యగారు పుట్టినరోజు, మనం రెడీగా ఇప్పుడే కొనేసుకోవాలి. పుట్టినరోజు నాకు కొంటారా, మీకు కొంటారా, మీరు కొనుక్కుంటారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఎవరిదో పెళ్ళి, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి చీర వీళ్ళు చీర కొనేసుకుంటారు. నెలలో 4 ఫంక్షన్లు అయితే 4 చీరలు, 4. సో డబ్బుల్ని చెప్పండి, మగవాళ్ళు అలాగే ఉన్నారు, ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. చెప్పండి, ఈ మధ్య ఇది గమనించిన బిజినెస్ పీపుల్, ఆషాఢం సేల్, ఫ్లాట్ 50%, ఫ్లాట్ 80%, రండి వచ్చేయండి అని మనకేమనిపిస్తుంది? ఈ టైంలో కానీ మనం కొనకపోతే మనం మళ్ళా ఈ కొనలేం అని కొనేడు. ఈరోజు మనం గమనిస్తే, ఈరోజు యోహాన్ గారు ఆయన ఎక్కువగా ఆయన లగ్జరీ లైఫ్కి, చెప్పండి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడలేదు. ఎవరు? యోహాను. ఇంకా మనం గమనిస్తే అతడు అడవి తేనెను మిడతలను, ఆయన ఫుడ్ రాశారు. ఏం తినడు? అడవి తేనె మిడతలు. స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మాంసం తింటారు, చికెన్ తింటారు. ఎందుకు తింటారు చికెన్? ప్రోటీన్. బీఫ్ తింటారు ఎందుకు? ప్రోటీన్. మీరు తినరేమో కానీ అమెరికాలో తింటారు, ఓకేనండి. సో కానీ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే, ఈ బీఫ్ కావచ్చు లేకపోతే చికెన్ కావచ్చు, అందులో అంటే 20% ప్రోటీన్ ఉంటుందట. కానీ ఈ మిడతల్లో 60% ప్రోటీన్ ఉంటుందట. 60% ప్రోటీన్ అంట. ఎందులో? మిడతల్లో. సో ఈరోజు వాటి మీద కన్నా ప్రోటీన్ ఎక్కువ ఎందులోనంట? సో యోహాన్ గారు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాడు అనమాట, అందుకే చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు అనమాట. సో అలాగని మిమ్మల్ని మిడతల్లో తినేమంటలే, నేను తిన్నాను, మీరు తినొద్దులేండి.
అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలంటే అతడు తిండికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అర్థం. కానీ మనం ముక్క లేకపోతే ముద్ద దిగదు, ఏదో ఒకటి ఉండాలా, కనీసం ఆమ్లెట్ అయినా ఉండాలా, లేకపోతే చెప్పండి ఏదో ఒకటి. ఓ డబ్బంతా కూడా ఏమండి తిండికే తిండికే తిండికే, ఆ కూర ఈ కూర ఈ కూర ఆ కూర అన్ని కూరలు. కానీ ఈయన ఏంటండి ఎప్పుడు ఒకటే ఫుడ్, ఏది ఆ తేనె మిడతల, ఫ్రీగా దొరికే మిడతలు, అడిగితేనే ఫ్రీగా. ఎందుకంటే ఆయన ఎక్కడ నుండి చెప్పండి. సో ఇక్కడ మనం గమనిస్తే లగ్జరీ లైఫ్కి అలవాటు అవ్వలేదు. రెండోది ఆయనలో ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంది, ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉంది. యోహాన్లో ఏమని చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్. అంటే ఆయన ఆశల్ని ఏం చేస్తాడు చెప్పండి. అందరికీ కోడి కూర తినాలంటుంది, అందరికీ బిర్యానీ తినాలంటుంది, అందరికీ మంచి బట్టలు వేసుకోవాలి ఉంటుంది, అందరూ మంచిగా ఇది ఉండాలని. కానీ కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో ఉండాలి. అంతేగాని దోబ్రాగా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టి, నీకు ఇచ్చిన డబ్బుని రూపాయి దాచి ఏం చేయి, దేవుడు సేవ కొరకు వాడు. ఆ జీన్ ప్యాంట్ కొని 1000 రూపాయలు తీసుకుని ఒక మైక్ కొను. ఈరోజు ఆ పట్టు చీర ఏమంటారు కట్టుకోవడానికి బదులు ఏమండి మీ ఆయన 1000 రూపాయలు 2000 ఇచ్చాడు చీర కొనుక్కో, చాలా రోజులు ఎందుకంటే ఎందుకులేండి అని చెప్పి ఆ డబ్బుల్ని కవర్లో పెట్టి చెప్పండి ఒక మంచి దేవుడి సేవలో ఏం చేయొచ్చు చెప్పండి, వాడచ్చు. అలాగని అలా చేయమని మిమ్మల్ని అంటలే, కానీ మీ మైండ్ సెట్లో ఆ మార్పు అనేది రావాలి. వింటున్నారా మీరు అందరూ? కనుక ఈరోజు యోహాన్ గారి యొక్క ఆయన యొక్క లైఫ్ స్టైల్ బాగుందా? ఎవరు మాట్లాడరండి? చాలా చాలా మిమ్మల్ని మిడతలు తినమనట్లే, మిమ్మల్ని అనేది ఏంటి అంటే ఆయనకు అందుబాటులో ఏదైతే ఉందో అదే తినండి. మీకు కూడా అందుబాటులో ఏదైతే ఉందో దానికే ఏం చేయండి, మరి అంతకన్నా ఎక్కువగా వెళ్ళిపోకండి. ఓకే, సో చక్కగా ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక రకమైన సెల్ఫ్ కంట్రోల్తో మనము ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3 దినాలు ఉపవాసం ఉన్నాను, ఉంటారా? ఇంటికి వెళ్ళి పడిపోవాలంతే. ఉదయం మాసం ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, అది తీసి మళ్ళీ ఫ్రై చేసుకుని తినేయాలి మళ్ళా. సో ఒక రకమైన ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక డిసిప్లిన్ లైఫ్ మనం ఉండాలి. ఆమెన్. సో ఇంకొక మాట మీతో చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే యోహాను యేసయ్య గురించి చెప్పిన మాటలు, యేసయ్య యోహాను గారి గురించి చెప్పిన మాటల్ని మనం చూసి మరలా నేను ఇంకా యోహాను గురించి ఆపాలని లేదు. పార్ట్ బి పార్ట్ సి రేపు చెప్తాను. ఓకే, సో మనం బాప్టిజం ఇచ్చి యోహాన్ని అంత త్వరగా వదిలిపెట్టకండి. ఓకే, రేపు కూడా కంటిన్యూ చేద్దాం. అయితే ఇప్పుడు మాత్రం యేసుప్రభు వారు యోహాను గురించి ఏమన్నాడు, యోహాను యేసుప్రభు గురించి ఏమన్నాడో చూసి మనం ముగిద్దాం. సో యోహాను యేసుప్రభు 2 వర్సెస్, జాన్ వర్సెస్ జీసస్. యోహానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏంటి ఆధిక్యత? యోహానికి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్, గొప్ప ఆధిక్యత ఏంటి? యేసు ప్రభు వారికి, లోక రక్షకుడికి ఆయన చేతుల మీదుగా బాప్తిస్మం ఇచ్చే గొప్ప ఆధిక్యత దేవుడు యోహానికి ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, మాకు కూడా వస్తున్నారు కానీ కొట్టే భయపడకుండా గట్టి కొట్టండి. సో ఎంతోమంది ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు ఎవరి చేత బాప్తిసం తీసుకున్నాడు? అది ఆధిక్యత కాదా? ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ మరియమ్మ గర్భములో నుండి రావడం మరియమ్మకి ఆధిక్యత కాదా? ఈరోజు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈరోజు మీరు వాక్యంలో ఆనందించే కృప, ఉదయం సాయంత్రం మీరు దేవుని మందిరంలో కూర్చుని దేవునిలో మీరు ఆనందిస్తున్నారు, ఆధిక్యత కాదా?
బాబు మీరు చప్పట్లు కొట్టకండి బాబు, మీరు వినండి. ఓకే, సో ఈరోజు దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ప్రివిలేజ్, ఆయన బిడ్డలు అవ్వడం. ఎలక్షన్ అంటారు, అంటే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమందికి ఆ ఆధిక్యత లేదు, ఇంకా దేవుడు వారిని కోరుకోలేదు, వారు దేవుడు ఏర్పాటులో లేరు. వారు నేను దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు నేను ఏర్పాటు, నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, నేను సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. నీ జీవితంలో దేవుడు ఆత్మ సంబంధంగా దేవుడు ఎన్నో మేలు నీ జీవితంలో దేవుడు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఒక మంచి మందిరంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడు. శ్రేష్టమైన వాక్యంలో దేవుడు నిన్ను నడిపిస్తూ నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ ఆధిక్యతలు కాదా? సో యోహానికి ఇచ్చిన స్పెషల్ ప్రివిలేజ్ ఏంటి అంటే, ఆయన చేత యేసు ప్రభు వారు బాప్తిసం. నోట్స్ రాసుకున్నవారు యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 34 వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుంచి 34 వచ్చింది. రెండోది మనం గమనిస్తే, యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు, యేసు ప్రభుని పరిచయం చేశాడు. సో ఆయన ఎవరు అనేది యోహాను ప్రజలకు చెప్పాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి 35 వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలిచి ఉండగా, చూడండి, మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరును నిలిచి ఉండగా. యోహాను అంటే ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను. ఇద్దరు శిష్యులు నిలిచున్నారు. ఎవరో శిష్యులు? యోహాను శిష్యులు. వారి పేర్లు చెప్తారా? ఆంద్రేయ. అందుకే మీరు మంగళవారం బైబిల్ స్టడీకి రావాలా. ఆంద్రేయ, యోహాను సువార్త రాసిన యోహాను గారు. సో వీళ్ళిద్దరూ కూడా ఎవరు శిష్యులు? బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు. ఓకే, యోహాను, ఆంద్రేయ. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఎవరు? ఈ బాప్తిస్మిచ్చే యోహాను యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఏమైనా చెప్పండి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. అప్పటి వరకు ఎవరికి తెలీదు. ఆ దినాల్లో అప్పటి వరకు యేసు ప్రభు అంటే ఎవరికి తెలీదు. మొత్తం అందరికీ తెలిసిన వాడు ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను. ఇప్పుడు యోహాను పరిచయం చేస్తున్నాడు, ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇప్పుడు వెంటనే ఏం చేశారు చెప్పండి? ఈయనే దేవుని గొర్రెపిల్ల అనగానే వీళ్ళిద్దరు మహానుభావులు ఏం చేశారు? యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడి. ఇప్పుడు ఇంతవరకు యోహాన్ని ఫాలో అయ్యేవారు, ఇప్పుడు ఎవరిని ఫాలో అయ్యారు? మనమే బాప్తిస్మిచ్చే యోహాన్ అయితే అనవసరంగా దేవుని గొర్రెపిల్ల అన్నాను. వీళ్ళు నన్ను వదిలేసి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? కానీ యోహాన్ అనుకున్నాడా? యోహాన్ ఎందుకు అలా అనుకోలేదు? నేను వచ్చింది ఎందుకంటే నేను డబ్బా కొట్టుకోవడానికి కాదు, నేను ప్రజల్ని ఆకర్షించుకొని నేను ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి కాదు నేను వచ్చింది ఎందుకంటే ఆయన మార్గాన్ని ఏం చేయాలా? సరళం చేయాలి. ముందుగా నేను అన్ని ఏర్పాట్లు చేయాలి. అది నా పని, నా డ్యూటీ అది. ఈరోజు చాలామంది ఏం చేసుకుంటారు చెప్పండి? వారి కొరకు ఆకర్షించుకుంటారు కొంతమందిని, వారి కొరకు పోగు చేసుకుంటారు కొంతమందిని. మన మనుషుల్ని మనం పోగు చేసుకోవడం కాదు, మన మనుషుల్ని దేవుడి వైపుకు పోగు చేయాలి మనం. అందుకే యోహాను గారి గురించి పుట్టినప్పుడే ఆయన గురించి ఏం చెప్పబడింది చదువుతారు ఒకసారి? ఇది ఇలా పట్టుకుని లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 14 వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేంతో నిండుకున్నవాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై
ఇశ్రాయేలీయుల్లో కొందరిని కాదు, అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. సో అనేకుల్ని ఎటువైపు త్రిప్పడానికి? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుడి వైపు త్రిప్పుతున్నారా? చెప్పండి. త్రిప్పేవారు ఎటువంటి వారు? బైబిల్ సెలవిస్తుంది 12:3 ప్రకారం దానియేలు గ్రంథంలో, వారు నక్షత్రము వలె, ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రాల వల్ల ఏమవుతారంట? వారు తేజరిల్లుదరు. సో ఇక్కడ నుండి నేను ఒక మంచి తీర్మానం చేసుకోండి, నేను అనేకుల్ని ప్రభు వైపుకి ఏం చేయాలా? నేను త్రిప్పాలి. పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. అలా నువ్వు అనేకులను త్రిప్పాలి అంటే నువ్వు దేవుడితో ఏకాంతంగా గడపాలి. అప్పుడు దేవుడే నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుడు నీకు చూపిస్తాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలో నువ్వు అడిగితే దేవుడు చూపిస్తాడు. నువ్వు ఈజీగా వారి దగ్గరికి వెళ్తావు, వారితో మాట్లాడుతావు, వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తావు. ఈరోజు అనేకులు ప్రభు వైపుకి మనం తిప్పుతున్నామా? మూడోది మనం గమనిస్తే చూడండి, యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు గురించి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారట. చదువుతారా వాక్యం ఒకసారి? యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. చూడండి, నేను చదువుతాను, 40 నుంచి చదువుతున్నాను. చూడండి, యోర్దాను, నేను చదువునండి. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, ఎంతమంది? అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనేది. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేరి. ఇప్పుడు చెప్పండి, అనేకులు యేసునందు విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. అక్కడ రాయబడి ఉంది, ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి. అంటే యోహాను ఇచ్చిన సాక్ష్యం, యోహాను చెప్పిన మాటలు, యేసు గురించిన చెప్పిన మాటలు వారు విన్నారు, వారు గ్రహించారు, వారు ప్రభునందు ఏం చేశారు చెప్పండి? విశ్వసించి. యోహాను గారు నోరు మూసుకుని ఉంటే వారందరూ విశ్వసించి ఉండేవారు కాదు. ఈరోజు అనేక మంది ఎందుకు దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదు? ఇంకా అనేకులు నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. చెప్పండి. ఈరోజు మన నోరుని మౌనంగా ఉంచడం వల్ల. ఇందాక సహోదరి చెప్పండి, హైదరాబాద్ నుండి ఎందుకు ఫోన్ చేశారు? ఎవరో చెప్పారు, ఏమని? యేసులో గొప్ప స్వస్థత ఉంది. తప్పక మీరు యేసుని నమ్ముకుంటే, యేసు దగ్గరికి వస్తే యేసయ్య తప్పక కార్యం జరిగిస్తాడు అని వారికి ఎవరో ఒకరు చెప్పడం బట్టి వారు ఏం చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు వారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలిగారు. ఈరోజు ఎంతమంది మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారు? ఎంతమంది మీ కొలీగ్స్ చెప్తున్నారు? ఎంతమంది ఇరుగు పొరుగు వారికి చెప్తున్నారు? మీ ఓనర్లకు చెప్తున్నారు? మీ బాస్కి చెప్తున్నారు? మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారు? ఈరోజు ప్రభు పని చేయండి, యోహాన్లాగా ఉండండి. మీ గురించి చెప్పుకోకండి, మీ బిడ్డల గురించి చెప్పుకోకండి, మీ ఇంట్లోని విషయాల గురించి చెప్పుకోకండి. దేవుడి విషయాలు చెప్పండి, దేవుడు చేసిన మేలు చెప్పండి, దేవుడు చేసే కార్యాలు చెప్పండి, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పండి. అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ ఇంట్లో ఏం జరిగిందో, ఈ ఇంట్లో ఏం జరిగిందో, ఈ పిల్ల ఏం చేసిందో, ఆ పిల్ల ఏం చేసిందో, ఈ ఊర్లో ఏం జరిగిందో, ఆ ఊర్లో ఏం జరిగిందో, ఆ ఎలక్షన్ గురించి, ఈ ఎలక్షన్ గురించి, ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ గురించి వద్దు. యోహాను ఆయన
యేసు ప్రభు గురించి తప్ప ఇక మరొక పని ఆయనకి ఇంకొకటి లేదు. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ రోల్ మోడల్ యోహాను. దేవుడు నాకు అది నేర్పించాడు. నేను సాధారణంగా నేను రక్షించబడిన ఇప్పుడు వరకు ఎవరు ఊసుల జోలికి వెళ్ళను. నేను వారు చెప్పినా వినడానికి ఇష్టపడను, నేను వారికి చెప్పడానికి నేను ఇష్టపడను. నా పని ఏంటంటే ఎవరైనా నన్ను కలవడానికి వస్తే నేను ఎవరితోనే మాట్లాడాలనుకుంటే దేవుడి గురించి తప్ప నాకు ఇంకొక మరొక పని లేదు. ఉన్నారా మీరు అలాగా? ఉన్నారా యోహాన్ లాగా మీరు? సో యోహాను యేసు ప్రభు గురించి ఎన్నో చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు యోహాను గురించి ఏం చెప్పాడు ఆల్రెడీ ఆ వాక్యాన్ని ఉదయం విన్నాం. ఒకసారి గుర్తు చేసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఈ వాక్యం చూడలేదేమో మీరు. సో లూకాసు వార్త 7:28 చూడండి ఒకసారి. ఇది కూడా రాసుకోండి. లూకా 7:28. 7:28. ఎస్, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. ఈజ్ ద మోస్ట్ ఆనర్డ్ ఇండివిజువల్ హూ ఎవర్ లివ్డ్. ఇంతకన్నా ఘనంగా ఎంచుకున్న వ్యక్తి ఇక ఎవరు లేరు. యోహాను గురించి ఏం చెప్పండి. అంత గొప్ప రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. స్త్రీల కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును. ఎవరిచ్చారు ఈ కాంప్లిమెంట్? ఈరోజు మనం అందరు ఎదురుగుండా ప్రధానమంత్రి గారు మిమ్మల్ని దగ్గరికి పిలిచి మిమ్మల్ని అలాగని మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా గొప్పగా అనిపిస్తుంది, అవునా? కానీ ఈరోజు ఈ కాంప్లిమెంటు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కాదు, అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి కాదు, రాజులకు రాజు ప్రభులకు ప్రభు దగ్గర నుండి అద్భుతమైన కాంప్లిమెంట్ని సంపాదించుకున్నాడు యోహాను. ఉందా మీకు అటువంటి కోరిక? ఉందా అలా నేను సంపాదించుకోవాలని? అదంతా ఊరకనే రాదు. దానికోసం ఎంతో డెడికేటెడ్గా సమర్పణతో ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, ఇష్టం వచ్చినట్టుగా తాగడం, ఇష్టం వచ్చినట్టుగా తినడం, ఇష్టం వచ్చినట్టుగా తనకు నచ్చినట్టుగా బ్రతకడంగా లేడు. ఒక ఎగ్జాంపుల్ లైఫ్, ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక సెల్ఫ్ కంట్రోల్డ్ లైఫ్. ఎందుకొరకు నేను పిలువబడ్డానో, ఎందుకొరకు నేను పుట్టానో దాన్ని అతడు నెరవేర్చాడు. ఈరోజు నువ్వు ఎందుకు పుట్టావు నీకు తెలుసా? చిన్నప్పుడు మోరల్ సైన్స్లో ఉండేది, వై గాడ్ క్రియేటెడ్ అస్. మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? మన దేవుడు ఎందుకు సృష్టించాడు మీకు తెలుసా? వై గాడ్ క్రియేటెడ్, ఈ క్రియేటెడ్ అస్ టు గ్లోరిఫై హిమ్, ఆయన మహింపరచడానికి. దేవుడు మనల్ని సృష్టించేందుకు తెలుసా? ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ హ్యాపీ, ఆయన్ని సంతోషపెట్టడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన సంతోషపెట్టడం మానేసి మనల్ని మనం సంతోషపరుచుకుంటున్నాం, మనల్ని మనం ఆనందపరుచుకుంటున్నాం. కనుక యోహాను నుండి మరికొన్ని విషయాలు, యోహాన్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, యోహాన్లో ఉన్న గుణగణాలు రేపు సాయంత్రం మనం చూద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ఒక మంచి తీర్మానం చేసుకోండి. యోహాన్లాగా ఉండాలనుకునేవారు తీర్మానం చేసుకోండి. నేను యోహాన్గా ఉండదలుచుకోలేదండి, నేను నాలాగే ఉండాలనుకునేవారు కూర్చోండి. ఎంత గొప్ప రోల్ మోడల్గా మనకి యోహాను కనపడుతున్నాడు. ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నుండి ఉదయము సాయంత్రము కూడా మాకెన్నో విషయాలు మాకు నేర్పుతూ మమ్మల్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు. కనుక ఇట్టి రీతిగా మేము ఇంకా మీకు మరింత దగ్గరగా మేము లోకానుసారులుగా మేము బ్రతక్క మేము యోహాను వలె మేము బ్రతకడానికి, యోహానులో ఉన్న ఆ పట్టుదల, రోషము, ప్రభువా నాయన ఎందుకొరకు యోహాను పుట్టాడో అది గ్రహించాడు. మేము కూడా ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామో, ఎవరి కొరకు బ్రతుకుతున్నామో, దేని కొరకు మేము బ్రతుకుతున్నామో అది మా అందరికీ అవగాహన కలుగు చేసి మేము మీ కొరకు ప్రయాసపడటకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాక్యానికే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక నిమిషం అందరూ దయచేసి కూర్చుంటారా?